ఆపరేషన్ సింధూర్లో భాగమై అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని కలిసేందుకు పంకపార్టీ పెబ్బ జగనాలు సారు పోయిండట. మరి మురళీనాయక్ సారు కుటుంబానికి ఏమన్నా సాయం చేస్తామన్నాడా, లేకుంటే పేరుకు పోయి వలకరించినా అంటే ఏమో. మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాల్సిందే. పోదాం పారి. ఆర్మీలో చేరాలని దేశ సేవ చేయాలని చిన్నతనం నుంచే మురళీనాయక్ సారు చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు దేశం కోసం ప్రాణత్యాగం చేసిండని అది చేసుకొని పోయి మాజీ సీఎం జగనాలు సారు వీరజవాన్ కుటుంబాన్ని ఓదార్చిండు. అటెనక సిక్కిట్లా అనుకొచ్చిండు. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్నరా కూటమి సర్కారు కూడా మురళీనాయక్ సార్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇస్తామని ఎగురం చేసుడు చాలా మంచిగున్నది. మేము కూడా మా పంక పార్టీ నుంచి అచ్చరాల 25 లక్షల రూపాయలు అందిస్తామని అనుకొచ్చిండు. అయ్యా జగనాలు సారు, రాజన్న రాజ్యం ఏపీలో రావాలని అప్పట్ల పసుకొమ్ము పార్టీని కాదని పంక పార్టీని పబ్లిక్కు గెలిపిస్తే అప్పట్ల నవరత్నాలు అనుకుంటా నవ్వుల పాలైతిరి. ఇప్పుడన్నా ఇట్లా పబ్లిక్కు తిప్పలు ఉన్న కాడికి పోయి వాళ్ళ బాధలు అరుచుకొని వాళ్లకు కూడా ఇట్లనే ఆసరా అయితేనన్నా మీ పంకరిక్కలు జర సాపుగానన్నా తిరుగుతాయి కావచ్చు, లేకుంటే మీ పార్టీని పబ్లిక్ ఎవరు పట్టించుకొని కాడికి వస్తుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.